సంక్రాంతి పండుగ వస్తే ఆంధ్రాలో ఉత్సవాలు బాగా జరుగుతాయని అందరూ ఆంధ్రాకి పోయేవారు. కానీ కాజీపేటలోని రైల్వే స్టేడియంలో జరుగుతున్న ఖోఖో పోటీల పండుగ వేడుకల్లో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారని ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠత ఫైనల్స్ తో ముగియనుందన్న ఇందుకోసం అసోసియేషన్ చాలా శ్రమతో పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అవసరమైతే అంతర్జాతీయ స్థాయి క్రీడలు కూడా ఇక్కడ నిర్వహిస్తామని జంగా రాఘవరెడ్డి అన్నారు. కాజీపేటలో 58వ సీనియర్ నేషనల్ ఖోఖో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 1500 మంది ప్లేయర్స్ దాదాపు ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు. 500 మంది టెక్నికల్ పర్సన్స్ అఫీషియల్స్ వచ్చారు. వారికి తెలంగాణలో కాజీపేటలో బ్రహ్మాండమైన ఏర్పాటు చేశాం. ఇవేంది అకామిడేషన్ అయితే ఏంది, ట్రావెల్స్ అయితే ఏంది, ఫుడ్ సౌకర్యం అయితే ఏంది, చాలా బాగా చేశాం. తెలంగాణలో కాదు ఇండియాలో ఎక్కడ లేని జరిగే విధంగా మనం ఇక్కడ తెలంగాణలో జరుపుతున్నాము. ఇప్పుడు ఇంతవరకు సీనియర్ నేషనల్ ఎక్కడ కూడా తెలంగాణలో కానీ జరగలేదు. ఇదే మొదటిసారి. అది మన కాజీపేటలో మన ప్రాంతము. ఇది గ్రామీణ ప్రాంతం ఆట. ఈ ఆటను గ్రామీణ ప్రాంతానికి ప్రచారం చేయడం కోసం తీసుకొస్తున్నాం. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేశారు. అందులో కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆటలకు ఎక్కువ వేశారు. అదేవిధంగా సీఎం కప్ కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా వాకాటి శ్రీహరి గారు కూడా మంత్రి, వారు క్రీడాకారుడు, వారు క్రికెట్ ప్లేయరు. వారు ఇక్కడ వరంగల్కి వచ్చి మనకు ఇండోర్ స్టేడియం కూడా మనకు అలాట్మెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంకిచెర్లలో స్టేడియం కూడా ఒకటి ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా ట్రైనింగ్ స్కూల్ కూడా, స్పోర్ట్స్ స్కూల్ కూడా మనకు అలాట్మెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పూర్తి కాక ముందుకే ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నది. స్పోర్ట్స్కు ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉన్నది.